హలో గాయ్స్, మీలో తెలంగాణ నుంచి క్రికెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న సమ్మర్ క్యాంప్స్కి అటెండ్ అవ్వచ్చా, అటెండ్ అవ్వకూడదా అని చెప్పేసి. సో మిగతా అకాడమీస్ వేటికి కూడా మీరు అటెండ్ అవ్వద్దని చెప్పాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి మీకు డైరెక్ట్గా హెచ్సిఏ వాళ్ళే కండక్ట్ చేస్తున్న సమ్మర్ క్యాంప్ ఉంది. సో దానికైతే అటెండ్ అవ్వండి. సో లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు పెట్టారు, అంతకుముందు లేదనుకుంటే అంతకుముందు కూడా పెట్టినట్టున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, దాని తర్వాత ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మీకు 6th నుంచి, అంటే May 6th నుంచి దాని తర్వాత June 5th వరకు అయితే మరి ఈ సమ్మర్ క్యాంప్ అయితే ఉండిద్ది. సో ఈ సమ్మర్ క్యాంప్ కనుక మీరు మరి మంచిగా పర్ఫామ్ చేశారంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని టాప్ 2-3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిక్ చేసేసి డైరెక్ట్గా లీగ్స్ కూడా ఆడిస్తారు. సో అక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇది వచ్చేసరికి మరి మొత్తం కూడా 10 వెన్యూస్, హైదరాబాద్ డివిజన్లోకి వచ్చేసరికి మీకు మొత్తం కూడా 10 వెన్యూస్ అయితే ఇచ్చారు. సో ఆ 10 వెన్యూస్లో మీరు ఎక్కడో సార్ అంటే మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ లొకేషన్కి అయితే మీరు అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వచ్చు. సో మొత్తం కూడా 1 month ఉండిద్ది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అటెండెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో మీకు అందరికి కూడా కాలేజెస్ ఇవన్నీ క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి, సమ్మర్ కాబట్టి. సో మరి 1 month మాత్రం బాగా యూజ్ చేసుకోండి. ఇక్కడ కనుక మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీకు లీగ్స్ ఆడే ఛాన్స్ కూడా ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే దాని తర్వాత మరి దీనికి రిజిస్ట్రేషన్ మరి నిన్నటి నుంచి మరి రేపటి వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో మరి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. సో మనకి సైట్లోకి వెళ్ళిపోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. లేదు అంటే ఒకవేళ మీరు చేసుకోకపోయినా పర్లేదు. సో మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి అక్కడ ఆఫ్లైన్స్. సో అది దానికంటే మీరు ఆన్లైన్లో చేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత ఎలాగుండిద్ది అనేది చెప్పలేము అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఏదైనా సరే ఇదన్నమాట మ్యాటర్. సో మొత్తం దాని తర్వాత మీకు బయట డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఇది హైదరాబాద్ కాకుండా మిగతా డిస్ట్రిక్ట్లో ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కూడా ఈ మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో మొత్తం కూడా ఒకటే అనమాట. సో తెలంగాణ నుంచి ఎవరైనా సరే మరి మీకు దగ్గరలో ఏ వెన్యూ దగ్గర ఉంటే అక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, డైరెక్ట్గా అటెండ్ అవ్వండి సమ్మర్ క్యాంప్కి. ఓకేనా? సో అయితే దానికి సంబంధించి మరి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇదే అనమాట. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద అడగండి.